హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు క్లాసెస్. ఫ్రెండ్స్, ఈ క్లాస్లో మనం ఎస్క్యూఎల్లో నెక్స్ట్ టాపిక్కి వెళ్ళబోతున్నామండి. ఏంటది? ఎస్క్యూఎల్ సబ్ లాంగ్వేజెస్. సో ఎస్క్యూఎల్ సబ్ లాంగ్వేజెస్ అన్న టాపిక్ నుండి మనం యాక్చువల్ కోర్సులోకి వెళ్ళబోతున్నాం. సో మనం ఆల్రెడీ చూసాం కదా, ఎస్క్యూఎల్ అంటే ఏంటంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అంటే దీంట్లో క్వరీస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న ఇంగ్లీష్ స్టేట్మెంట్స్ లాగా ఉంటాయి అన్నమాట అవి. ఓకే, సో సెలెక్ట్ అనే కీవర్డ్తో, క్రియేట్ అనే కీవర్డ్తో, ఇన్సర్ట్ అనే కీవర్డ్తో, సో ఏవో సమ్ కీవర్డ్స్ పెడుతూ ఒక సెంటెన్స్ లాగా మనం రాస్తాము. సో వాటిని క్వరీ అంటాము. ఆ ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ని మనం ఏం కావాలన్నా, ఒక టేబుల్ క్రియేట్ చేయాలన్నా, టేబుల్ డిలీట్ చేయాలన్నా, అందులో డేటా ఇన్సర్ట్ చేయాలన్నా, ఏ యాక్షన్ పెర్ఫామ్ చేయాలన్నా సరే మనం ఏం చేస్తామండి, ఒక క్వరీ అనేది ఇస్తాము. ఆ విధంగా దీన్ని స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ అంటాం. ఓకే, సో ఈ టోటల్ కోర్సులో మనం ఎస్క్యూఎల్ అలాగే పిఎల్ఎస్క్యూఎల్ రెండింటినీ కవర్ చేయబోతున్నాము. పిఎల్ఎస్క్యూఎల్ అంటే ప్రొసీజరల్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, అదే ఎస్క్యూఎల్ అంటే నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్. సో ఎస్క్యూఎల్ అంటే మనం ఏం చెప్పాము, ఇండిపెండెంట్ క్వరీస్ ఇస్తాం, ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ ఇస్తాం కదా. సో దేనికి అవి ఒక యాక్షన్ పెర్ఫామ్ చేయాలంటే దానికి తగ్గ క్వరీ ఇవ్వాలి. అలా ఇండిపెండెంట్గా మనం ఇస్తాము కాబట్టి ఎస్క్యూఎల్ని మనం ఏమంటామంటే నాన్ ప్రొసీజరల్ అంటాం అనమాట. నాన్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ ఇది. అలా కాకుండా పిఎల్ఎస్క్యూఎల్ అనేది ఏంటంటే మనకి ఈ ఎస్క్యూఎల్ క్వరీస్ ఏవైతే ఉన్నాయో ఇటువంటివి కలెక్షన్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ క్వరీస్. సో సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని ఒకేసారి ఒక ప్రొసీజర్ లాగా క్రియేట్ చేసి మనం రన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఎట్ ఎ టైం మల్టిపుల్ స్టేట్మెంట్స్ని ఒకేసారి మనం రన్ చేయొచ్చు. ఓకే, సో మనకి సి లాంగ్వేజ్లో, జావాలో ప్రొసీజర్స్ అని, ఫంక్షన్స్ అని, మెథడ్స్ అని మనం చాలా వినున్నాం కదా. సో అవే అనమాట. ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ని, ఒకటి కంటే ఎక్కువ క్వరీస్ని ఒకేసారి మనం రన్ చేయొచ్చు బై యూజింగ్ ప్రొసీజరల్ లాంగ్వేజ్ పిఎల్ఎస్క్యూఎల్. అదే ఎస్క్యూఎల్ అనేది ఏంటి, ఇది ఒక స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఇది ఏం చేస్తుంది అంటే మనకి ఇండిపెండెంట్ క్వరీస్. సో ఏ యాక్షన్ పెర్ఫామ్ చేయాలన్నా దానికి తగ్గ ఒక్క యాక్షన్ మాత్రమే మనం పెర్ఫామ్ చేస్తూ ఒక్కొక్క యాక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. అది ఎస్క్యూఎల్ అనమాట. ఓకే, సో ఎస్క్యూఎల్ అవని, పిఎల్ఎస్క్యూఎల్ అవని, ఇదంతా కూడా ఏమని చెప్పాను నేను, ఆర్డీబీఎంఎస్. ఇదంతా కూడా ఏంటి, ఆర్డీబీఎంఎస్. సో రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది మనకి డేటాబేస్ని కరెక్ట్గా మేనేజ్ చేయడానికి, స్టోర్ చేయడానికి, రిట్రీవ్ చేయడానికి, డిలీట్, అప్డేట్, వాటెవర్. సో ఇవన్నీ చేయడానికి మనకి ఎలా చేస్తుంది. అందులో పర్టికులర్గా ఆర్డీబీఎంఎస్ అనేది ఏంటంటే టేబుల్స్ రూపంలో మనకి డేటాని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనం టేబుల్స్ రూపంలో మాత్రమే ఇక నుండి మనం నేర్చుకోబోతున్నాము. ఎందుకంటే దిస్ ఈజ్ ఆర్డీబీఎంఎస్, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఎస్క్యూఎల్ నేర్చుకుంటాము. ఆ తర్వాత ఎస్క్యూఎల్ కాన్సెప్ట్స్ అన్ని అయిపోయిన తర్వాత పిఎల్ఎస్క్యూఎల్ కూడా నేర్చుకుంటాం. సో వాట్ ఎవర్ ఎవ్రీథింగ్ షుడ్ బి మేనేజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ ఓన్లీ. అర్థమవుతుందా మీకు? సో టేబుల్స్ రూపంలోనే ప్రతిదీ కూడా మనం మేనేజ్ చేయబోతున్నాం అనమాట. ఓకే, రైట్. సో ఇందులో ఫస్ట్ సబ్ లాంగ్వేజెస్ గురించి మాట్లాడే ముందు అసలు మనం ఫస్ట్ ఏం చేయాలి? సో డేటాబేస్ క్రియేట్ చేసి ఆ డేటాబేస్ని మేనేజ్ చేయాలి కాబట్టి మనం ఎస్క్యూఎల్ నేర్చుకుంటున్నాము. అందులో ఫస్ట్ చేయాల్సింది ఏంటండి, మనకి ఏం టేబుల్ కావాలి, ఓకే, ఆ టేబుల్లో మనం ఏమేమి స్టోర్ చేయాలి, మనకి ఏ టేబుల్ కావాలి, అందులో ఏమేమి స్టోర్ చేయాలి అన్నది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి కదా. లాస్ట్ క్లాస్లో మనం మాట్లాడాము అదే మెటా డేటా అని చెప్పి. సో దాన్ని ఫస్ట్ డిసైడ్ అవ్వాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ తాలూకా కాంటాక్ట్స్ అన్నీ కూడా మనం సేవ్ చేయాలనుకుంటున్నాం. ఎలా చేస్తామండి, ఒక టేబుల్ క్రియేట్ చేసుకుంటాము, సీరియల్ నెంబర్ రాసుకుంటాము, నేమ్, కాంటాక్ట్ నెంబర్. ఓకే, సో సీరియల్ నెంబర్, నేమ్, కాంటాక్ట్, సీరియల్ నెంబర్, నేమ్, కాంటాక్ట్, ఇలా సేవ్ చేస్తూ వెళ్తాం. ఆ విధంగా టేబుల్ని డిసైడ్ అవుతాం కదా. ఒక ఎంప్లాయీ డేటాబేస్, ఒక ఎంప్లాయీ మేనేజ్మెంట్ సిస్టమ్, ఒక ప్రాజెక్ట్ మనం చేస్తున్నాము, దానికి సంబంధించిన డేటాబేస్ క్రియేట్ చేయాలంటే ఎంప్లాయీస్కి ఏమేమి డేటా మనం సేవ్ చేయాలో డిసైడ్ అవ్వాలి. ఆ టేబుల్ ఏంటి, టేబుల్కి నేమ్ ఇవ్వడం, అలాగే ఆ టేబుల్లో ఏమేమి మనం సేవ్ చేయాలనుకుంటున్నామో వాటిని డిసైడ్ అవ్వడం. సో ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ డిజిగ్నేషన్, అతను ఎక్స్పీరియన్స్ ఎంత, ఏ ఫీల్డ్లో వర్క్ చేశారు, అతను బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి, అందులో ఎక్స్పర్టైజ్ ఉంది ఆయనకి. సో ఇలా ప్రతిదీ కూడా మనం సేవ్ చేసుకుంటాం కదండి. అదంతా ముందు డిసైడ్ అవ్వాలి కదా. సో టేబుల్ లోపల డేటాని ముందు మనం వన్ అని, సంతోష్ అని, ఇలా టేబుల్ డేటాని మనం సేవ్ చేయడానికి ముందు అసలు టేబుల్ తాలూకా అవుట్లైన్, మెటా డేటా, టేబుల్ నేమ్ ఏంటి, ఏమేమి స్టోర్ చేయాలి, అందులో ఎటువంటి వాల్యూస్ అలో చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి ఉందంటే ఎంప్లాయీ ఐడి, అందులో నెంబర్స్ మాత్రమే అలో చేస్తామా. సో ఎంప్లాయీ ఐడి అనగానే మీరు ఏ కంపెనీకి వెళ్ళండి 1 2 3 అలా ఇవ్వరనమాట. ఆ కంపెనీ నేమ్ అలాగే నెంబర్ కలిపి మిక్సింగ్ వస్తుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ TWG 001. సో ఇలాగా మనకి ఒక టేబుల్లో మనం
ఆ వాల్యూస్ ఎటువంటి వాల్యూస్ని స్టోర్ చేయడానికి అలో చేయాలి. ఇదంతా ప్రతిదీ ముందు డిసైడ్ అవ్వాలి కదండి. మెటా డేటా, దాన్ని ఏమంటాం, మెటా డేటా అంటాం. సో దాన్ని ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. అయ్యి టేబుల్ క్రియేట్ అయ్యి ఇంకా ఆ ఫీల్డ్స్ డిసైడ్ అయ్యి అందులో డేటా టైప్స్ ఏవి ఎటువంటివి స్టోర్ చేయాలి వాల్యూస్, ఇదంతా డిసైడ్ అయిన తర్వాత అప్పుడు లోపల వాల్యూస్ని స్టోర్ చేయడం అనేది జరుగుతుంది కదా. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటండి, టేబుల్కి సంబంధించినటువంటి ఆ మెటా డేటా ఏదైతే ఉందో ఆ మెటా డేటాని ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. సో మెటా డేటాని ఫస్ట్ డిసైడ్ అయ్యి ఆ యాక్షన్స్ మనం పెర్ఫామ్ చేయాలి. సో ఏంటా యాక్షన్స్, క్రియేట్, సో టేబుల్ని క్రియేట్ చేయడం కావచ్చు. ఓకే, సో టేబుల్ని క్రియేట్ చేయడం కావచ్చు. ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్కి ఒక నేమ్ ఇచ్చాం, ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ అని. ఓకే, సో ఎంప్లాయీస్ అని. లేదు ఎంప్లాయీస్ నాకు నచ్చలేదు, మళ్ళీ మార్చాలి అంటే మళ్ళీ దాన్ని ఆల్టర్ చేయాలా. ఓకే, సో ఎగ్జిస్టింగ్ టేబుల్ని ఆల్టర్ చేయాలి. చేసి ఆ టేబుల్ నేమ్ మార్చడమో లేకపోతే ఆ లోపల ఫీల్డ్స్ నేమ్ మార్చడమో వాటి యొక్క డేటా టైప్స్ మార్చడమో చేయాలనుకుంటే ఆల్టర్ చేస్తాము. అలాగే ఈ టేబుల్ నాకు వద్దు అనుకుంటే ఆ టేబుల్ని డిలీట్ చేసేస్తాము. ఆ టేబుల్ని ఏకం డిలీట్ చేసేస్తాము. అర్థమవుతుందా? సో టేబుల్ లెవెల్లో, సో ఇలాగా మనం ఏంటంటే ఒక టేబుల్ లెవెల్లో ఏమేమి యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామో అవన్నీ పెర్ఫామ్ చేస్తాము. ఓకే, సో చేసిన తర్వాత అప్పుడు టేబుల్ రెడీ అయ్యింది, టేబుల్ క్రియేట్ చేసేసాము. చేసేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ యాక్షన్స్కి వెళ్తాం కదా. సో ఇలా ఏంటంటే ఒక డేటాబేస్కి సంబంధించి మనం ఎటువంటి యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తామో వాటిని బేస్ చేసుకొని వాటిని సబ్ డివైడ్ చేస్తూ మనం చేసేటటువంటి ఆ యాక్షన్స్ని సబ్ డివైడ్ చేస్తూ సబ్ లాంగ్వేజెస్ అనేవి ఇవ్వడం జరిగింది. సో ఎస్క్యూఎల్ అనేది మనకి 5 సబ్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ డిడిఎల్ అండ్ సెకండ్ వన్ ఈజ్ డిఆర్ఎల్ అంటాము, డిక్యూఎల్ అంటాము, అండ్ టీసీఎల్, డిఎంఎల్ అండ్ డిసిఎల్. ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే మనం చేసేటటువంటి ఆ యాక్షన్స్ని బేస్ చేసుకొని వచ్చాయన్నమాట. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం టేబుల్ లెవెల్లో మెటా డేటా ఇదంతా ఫినిష్ చేయడం, టేబుల్ క్రియేట్ చేయడం, అవసరమైతే టేబుల్లో ఏమైనా ఆల్టరేషన్స్ చేయడం, లేదు నాకు ఆ టేబుల్ వద్దంటే డిలీట్ చేయడం, ఇలా టేబుల్ లెవెల్లో మెటా డేటా లెవెల్లో మనం ఏవైతే యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తామో దాన్ని ఏమంటారంటే డిడిఎల్ అంటారు. సో డిడిఎల్ ఫుల్ ఫామ్ ఏంటి, డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. డిడిఎల్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. సో ఈ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అనేది ఏం చేస్తుంది, సో డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అనేది మెటా డేటా. డేటా డెఫినిషన్స్ అంటే ఏంటి, మెటా డేటా. సో టేబుల్ నేమ్స్ అండ్ ఫీల్డ్ నేమ్స్, ఫీల్డ్ డేటా టైప్స్, దీస్ ఆల్ థింగ్స్ కమ్స్ అండర్ మెటా డేటా కదండి. సో డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ ఏం చేస్తుందంటే దానికి సంబంధించిన యాక్షన్స్ అన్నీ మన చేత చేయించడానికి అలో చేస్తుంది. దానికి తగ్గ క్వరీస్ని అది అలో చేస్తుంది. ఆ పార్ట్ని మనం ఏమంటామంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అంటామన్నమాట. మీకు అర్థమవుతుందా? ఒక టేబుల్ క్రియేట్ అయిన తర్వాత మనం లోపల డేటాని ఇన్సర్ట్ చేస్తాము. ఓకే, సో లోపల డేటాని ఇన్సర్ట్ చేస్తాము. ఏం చేస్తాము, డేటాని ఇన్సర్ట్ చేస్తాము. సో ఒకవేళ ఏదైనా డేటా తప్పు పడితే దాన్ని ఏం చేస్తాము, సో ఫీల్డ్స్ అయిపోయి టేబుల్ అయిపోయిన తర్వాత సీరియల్ నెంబర్ 1 ఎంప్లాయీ నేమ్ సంతోష్ అండ్ ఎంప్లాయీ ఐడి TWG001 అండ్ హిస్ శాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అండ్ హిస్ ఎక్స్పర్టైజ్ ఫర్ ఎగ్జాంపుల్ జావా, ఎస్క్యూఎల్, పైథాన్. సో ఇలాగా మనం రాసుకుంటాం. సో రాసుకున్న తర్వాత ఆ డేటాలో ఏదైనా మోడిఫికేషన్స్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakhని 10 lakhs చేయాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామండి, సో ఏం చేస్తాము, మోడిఫికేషన్స్ చేస్తాం. సో ఇన్సర్ట్ చేసిన తర్వాత మోడిఫికేషన్స్ చేస్తాం. అలాగే ఇంకా ఏం చేస్తాం మనము అంటే అప్డేషన్స్. మోడిఫై అంటే ఇక్కడ నా ఉద్దేశం అప్డేషన్స్ చేస్తాం. అలాగే ఇంకా ఎగ్జిస్టింగ్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ అనేవాడు ఈ కంపెనీ విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సో లెట్ డిలీట్ హిస్ డేటా. ఏం చేస్తాము, అతని యొక్క డేటాని డిలీట్ చేసేస్తాం. సో అలాగా డేటా లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టేబుల్ నేమ్ ఎంప్లాయీస్ అనే టేబుల్ నేమ్ అని డిసైడ్ అయ్యాం దీన్ని. ఓకే, సో నార్మల్ ఐడి సీరియల్ నెంబర్ ఐడి అనమాట. ఓకే, సో అలాగే ఎంప్లాయీ ఐడి. సో ప్రతి రోని ఐడెంటిఫై చేయడానికి ఈ ఐడి అనేది పెట్టుకున్నాం. 1 2 3 అలాగే ఇస్తాము. యాక్చువల్ ఎంప్లాయీకి ఒక ఐడి ఉంటుంది కదా. సో ఇదేంటంటే ఓన్లీ నెంబర్సే కాదు, TWG001, TWG002 అలా ఇవ్వడానికి ఎంప్లాయీ ఐడి. సో ఆ ఎంప్లాయీ యొక్క నేమ్, అతని యొక్క ఎక్స్పీరియన్స్ అండ్ అతని యొక్క ఎక్స్పర్టైజ్. సో ఎక్స్పర్టైజ్ డొమైన్ నేమ్స్ ఇవన్నీ కూడా రాసుకోవడానికి ఒక టేబుల్ని డిసైడ్ అయిపోయాము. అది డిడిఎల్.
ఓకే. సో డేటా డెఫినిషన్ లాంగ్వేజ్, మెటా డేటా. సో అయిపోయిన తర్వాత ఇంకా లోపల డేటా రాయడం స్టార్ట్ చేస్తాము. 1 ఎంప్లాయీ ఐడి TWZ001, నేమ్ సంతోష్, అండ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 18 years, అండ్ ఎక్స్పర్టైజ్ సో జావా, పైథాన్, SQL. సో ఇలా ఏవో రాస్తాం. రాసిన తర్వాత ఇంకా మాడిఫికేషన్స్, అప్డేషన్స్ ఏమైనా కావాలి, సంతోష్ని తీసేసి సంతోష్ రాజు డబ్బీరు అని కంప్లీట్ నేమ్ చేయాలనుకుంటే అప్డేట్ చేస్తాము. సో చేసిన తర్వాత అసలు ఇతను కంపెనీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు అంటే ఇంకా డిలీట్ చేసేస్తాం. సో ఇలాగ డేటా లెవెల్లో మనం ఇన్సర్షన్స్, అప్డేషన్స్, డిలీషన్స్ చేస్తాం కదా. సో అటువంటి యాక్షన్స్ అన్నింటినీ పెర్ఫామ్ చేసేది అదంతా ఒక కేటగిరీ అనమాట. సో దాన్ని ఏమంటారు అంటే DML అంటారు. దాన్ని ఏమంటారు? DML అంటారు. సో DML అంటే ఏంటి? డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఓకే. సో డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో మనకి మ్యానిపులేషన్స్కి సంబంధించి అంటే లోపల ఉండేటటువంటి డేటాకి సంబంధించి ఏమైనా మ్యానిపులేషన్స్, ఇన్సర్షన్స్, అప్డేషన్స్, డిలీషన్స్ ఇటువంటివి ఏమైనా పెర్ఫామ్ చేయాలి అంటే ఆ సెట్ ఆఫ్ యాక్షన్స్ని కలిపి మనం ఏమంటాము? DML అంటాం అనమాట. సో DMLకి సంబంధించిన యాక్షన్స్ అన్నీ కూడా మనకి DML ద్వారా మనం చేస్తాం. SQL మనకి DML ద్వారా ఎల్లో చేస్తుంది అని చెప్తున్నాను. సరే అయిపోయింది. సో వన్స్ డేటా వచ్చేసింది, ఒక 1000 rows అలాగా వచ్చేసాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిసారి కూడా మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్ లిస్ట్ ఏంటి, వాళ్ళలో బాగా పెర్ఫామ్ చేస్తున్నది ఎవరు, ఓకే. సో అండ్ సో టాస్క్ ఎవరికి ఇచ్చాము, సో అలాగే సో అండ్ సో టాస్క్ ఇంకా ఎవరికి ఇవ్వాల్సి ఉంది, ఎవరెవరు ఫ్రీగా ఉన్నారు ప్రజెంట్, ఇదంతా చూడాలంటే ఆల్రెడీ ఉన్న డేటాని మనం ఏం చేయాలంటే టేబుల్ నుండి రిట్రీవ్ చేయాలి. ఓకే. అసలు టేబుల్ నుండి డేటాని రిట్రీవ్ చేసి సో మనం ఎప్పుడు నుండో అమెజాన్లో కొన్ని ఇయర్స్ నుండి ఏవో ప్రోడక్ట్స్ కొంటూనే ఉంటాం. సో అప్పుడు కొన్నప్పుడంతా ప్రతిసారి ప్రతి ప్రోడక్ట్ కొన్నప్పుడు కూడా మన డేటా అనేది మన టేబుల్కి, అమెజాన్ టేబుల్కి యాడ్ అయిపోతూ ఉంటుంది, ఆ డేటాబేస్కి యాడ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2023లో అమెజాన్లో నేను ఎన్ని ప్రోడక్ట్స్ కొన్నాను అని చెప్పి మీరు అక్కడ రిపోర్ట్స్లో అడగగానే వెంటనే తీసుకొచ్చి చూపిస్తుంది. ఎలా చూపిస్తుంది? సో ప్రతిసారి మీరు కొన్నదంతా అక్కడ డేటాబేస్లో సేవ్ అవుతుంది. అందు నుండి డేటాని రిట్రీవ్ చేసి మనకి తిరిగి రిపోర్ట్స్ రూపంలో చూపిస్తుంది. సో డేటా స్టోర్ చేసేస్తే సరిపోదు కదా, మెయిన్ స్టోర్ చేస్తున్నది ఎందుకు? మనకి రకరకాల రిపోర్ట్స్ అవసరం అవుతాయి. ఆ డేటా మనకి ఎనలైజ్ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది. అలా అవసరమైనప్పుడు మనం దాన్ని రిట్రీవ్ చేసుకోవాలి. సో దానికోసమే మనకి రిట్రీవింగ్కి సంబంధించిన యాక్షన్స్ మనం పెర్ఫామ్ చేస్తాం. సో దానికి ఏమంటారంటే దట్ ఈజ్ DRL ఆర్ DQL అంటాం. సో డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ ఆర్ డేటా క్వరీ లాంగ్వేజ్. సో వన్స్ టేబుల్ క్రియేట్ చేయడం, ఆ తర్వాత వాటి యొక్క ఫీల్డ్స్ డిసైడ్ అవ్వడం, డేటా టైప్స్ డిసైడ్ అవ్వడం, ఇదంతా కూడా మెటా డేటా అనుకున్నాము. దట్ ఈస్ డేటా డెఫినిషన్ లాంగ్వేజ్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మనం డేటాని ఇన్సర్ట్ చేయాలి, ఉన్న డేటాని అప్డేట్ చేయాలి, ఉన్న డేటాని డిలీట్ చేయాలి అనుకుంటే దట్ ఈస్ DML, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. సో వన్స్ డేటా ఇన్సర్ట్ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటి? ఆ ఉన్న డేటాని రిట్రీవ్ చేసుకోవాలి అని అనుకుంటే సో మనం ఏం చేస్తామంటే ఉన్న డేటాని సెలెక్ట్ చేసి రిట్రీవ్ చేస్తాం. ఏం చేస్తాము? సెలెక్ట్ చేసి రిట్రీవ్ చేస్తాం. సో సెలెక్ట్ ఆల్ ఎంప్లాయీస్. సో మనం రిట్రీవ్ చేయడానికి ఎక్కువగా ఈ SQL బేస్డ్ లాంగ్వేజెస్లో యూజ్ చేసే కీవర్డ్ సెలెక్ట్ అనమాట. సో సెలెక్ట్ ఆల్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ద టేబుల్, లేకపోతే సెలెక్ట్ ఎంప్లాయీస్ ఫ్రమ్ ద టేబుల్ హూ ఆర్ హ్యావింగ్ గ్రేటర్ దాన్ 10 years ఎక్స్పీరియన్స్, ఓకే. ఆర్ సెలెక్ట్ ఆల్ ఎంప్లాయీస్ హూ ఆర్ ఫ్రెషర్స్, ఓకే. సో అలాగా మనం డేటాని రిట్రీవ్ చేసుకుంటాం అనమాట. సో డేటాని రిట్రీవ్ చేసుకోవడానికి మనం సెలెక్ట్ అంటున్నాను. సెలెక్ట్ ఆర్ లెట్ అస్ సే రిట్రీవ్. నార్మల్ ఇంగ్లీష్ వర్డ్స్లో మాట్లాడితే రిట్రీవ్, SQL భాషలో మాట్లాడితే ఆ కీవర్డ్ ఏంటి? సెలెక్ట్ అనమాట. సో సెలెక్ట్ చేసి మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసి మనం రిట్రీవ్ చేస్తాము. సో ఆ విధంగా రిట్రీవ్ చేసి మనకు కావాల్సిన వాటి మీద డిఫరెంట్ రిపోర్ట్స్ బేస్ చేసుకొని వాటి మీద నెక్స్ట్ యాక్షన్స్కి మనం వెళ్తూ ఉంటాం, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే, ఓకే. సో దాన్ని ఏమంటారు అంటే DRL ఆర్ DQL అంటారనమాట, ఓకే. సో DRL ఆర్ DQL అంటారు. సో రిట్రీవింగ్ డేటా. సో దాన్ని ఎలా చెప్తామైతే డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ DRL ఆర్ డేటా క్వరీ లాంగ్వేజ్ DQL అంటాం అనమాట, ఓకే. సో మనకి DRL ఆర్ DQL అనేది ఏం చేస్తుంది అంటే మనకి ఉన్న టేబుల్లో ఉండేటటువంటి ఆ డేటా నుండి మనకి డేటాని రిట్రీవ్ చేయడం, అది ఆల్ డేటా కావచ్చు, సెలెక్టివ్గా మనం సెలెక్ట్ చేసి రిట్రీవ్ చేయడం కావచ్చు, ఆ రిట్రీవల్ యాక్షన్స్కి సంబంధించినటువంటి దాన్ని మనకి సపరేట్ చేస్తూ దాన్ని ఏమంటారండి? DRL ఆర్ DQL అంటారు.
సో డేటా రిట్రీవల్ లాంగ్వేజ్ ఆర్ డేటా క్వరీ లాంగ్వేజ్ అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చి టీసీఎల్. సో టీసీఎల్ అనేది ఏంటంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ పర్టికులర్ ఎంప్లాయీకి మనం ఇంక్రిమెంట్ అలో చేసాం, ఇంక్రిమెంట్ ఇచ్చేసాం ఫర్ ఎగ్జాంపుల్. సో లెట్ us గివ్ ఫర్ ఎగ్జాంపుల్ 50% హైక్ టు హిమ్. సో 50% హైక్ అలో చేసేసాము. సో అది డేటాబేస్లో అప్డేట్ చేసేసారు. సో చేసేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎంప్లాయీ ఏదో ఒక బిగ్ మిస్టేక్ చేశాడు. సో చేయగానే ఏమనుకుంటాం, అరే ఇది ఇంకా ఎఫెక్ట్లోకి వెళ్ళలేదు కదా, ఇంకా టైం ఉంది కదా. సో మనం ఏం చేయొచ్చు అంటే దాన్ని బ్యాక్ చేసేద్దాం, రోల్ బ్యాక్ చేసేద్దాం. ఓకే, అర్థమవుతుందా మీకు? సో ట్రాన్సాక్షన్ మనం చేసిన తర్వాత అంటే ఏదైనా ఒక క్వరీ రాసి మనం ఒక యాక్షన్ పెర్ఫామ్ చేసిన తర్వాత దాన్ని రోల్ బ్యాక్ చేసేయచ్చు అనమాట. అంటే అది ముందు స్టేజ్లో ఎలాగైతే ఉందో అలా చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతని యొక్క శాలరీ 1 lakh, ఇతనికి 50% హైక్ ఇచ్చాము, 1,50,000 అయింది. సో మళ్ళీ మనం రోల్ బ్యాక్ చేస్తే అది మళ్ళీ తిరిగి 1 lakh వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఒక యాక్షన్ మనం పెర్ఫామ్ చేసినప్పుడు ఆ యాక్షన్ని కమిట్ చేయడం, రోల్ బ్యాక్ చేయడం చేయొచ్చు. కమిట్ అంటే ఇంకా పర్మనెంట్ స్టోరేజ్. ఓకే, సో ఒక క్వరీ రాసి మనం కమిట్ చేస్తేనే జనరల్గా అది ఫుల్ స్టోరేజ్ అవుతుంది, అంటే పర్మనెంట్ స్టోరేజ్ అవుతుంది అనమాట. అర్థమవుతుందా? సో పర్మనెంట్ స్టోరేజ్ అవుతుంది. లేదు మనం రోల్ బ్యాక్ చేయాలనుకుంటే రోల్ బ్యాక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ప్రతిదీ డీప్గా మాట్లాడతాం. కాకపోతే ఇప్పుడు మనకి ఈ టీసీఎల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. సో ఏదైనా ఒక క్వరీ మనం రాసి డేటా మీద సమ్ యాక్షన్ మనం పెర్ఫామ్ చేసినప్పుడు అది పర్మనెంట్గా స్టోర్ అయిపోవాలి అంటే దాన్ని కమిట్ అంటాం. ఓకే, సో కమిట్ చేయడం. లేదు అంటే వద్దు లాస్ట్ మనం పెర్ఫామ్ చేసిన యాక్షన్ వద్దు, దాన్ని బ్యాక్ చేసేద్దాం, ముందు ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్కి వెళ్ళిపోదాం అనుకుంటే దాన్ని రోల్ బ్యాక్ అంటాం అనమాట. సో కమిట్ టు రోల్ బ్యాక్, ఏవైతే కమిట్ చేయడం, రోల్ బ్యాక్ చేయడం ఏదైతే చేస్తామో అంటే డేటాబేస్ మీద మనం ఏదైనా ఆ డేటా మీద ఏదైనా ఆపరేషన్స్ చేసేటప్పుడు అది పర్మనెంట్గా స్టోర్ చేసేయాలా, ఇంకా అది పర్మనెంట్ అనుకుంటే అది కమిట్ అనమాట. లేదు అది నాకు వద్దు బ్యాక్ చేసే అనుకుంటే అది రోల్ బ్యాక్ అనమాట. సో అటువంటి యాక్షన్స్ పెర్ఫామ్ చేయాలంటే దాన్ని మనం ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అంటాం. అవి ట్రాన్సాక్షన్స్, అవి జరిగే ప్రతిదీ కూడా ఒక డేటాబేస్ స్టోర్ అయిన తర్వాత ఆ పైన జరిగే ప్రతిదీ కూడా ఒక ట్రాన్సాక్షన్. మనం ఇనీషియల్గా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఒక అమౌంట్ వేసినా అది ట్రాన్సాక్షనే, అమౌంట్ తీసినా అది ట్రాన్సాక్షనే, ప్రతిదీ ట్రాన్సాక్షనే కదా. సో ఆ ట్రాన్సాక్షన్ జరగాల వద్దా? ఓకే, సో జరగొద్దు అనుకుంటే మనం రోల్ బ్యాక్ చేసేయడం, జరగాలి అంటే ఇంకా పర్మనెంట్ కమిట్ చేసేయడం. అటువంటివన్నీ చేయాలనుకుంటే మనం టీసీఎల్ ద్వారా చేయొచ్చు అనమాట. సో దాన్ని ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ఇది ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే మనం ఏదైనా ఒక ఆన్లైన్ పర్చేస్ మనం తీసుకోవచ్చు. ఓకే, ఒక ఆన్లైన్ పర్చేజ్ చేసేటప్పుడు మనము ఫస్ట్ ప్రోడక్ట్కి బై నౌ కొడతాము, మన అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత అది ఏమవుతుందంటే ముందు మన అకౌంట్లో డబ్బులు కట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ పేజ్కి వెళ్తుంది. సో వెళ్ళేటప్పుడు అది మధ్యలో ఆగిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో మన అమౌంట్ కట్ అయిపోయింది, అయిపోయిన తర్వాత ప్రోడక్ట్ పేజ్కి తీసుకువెళ్ళి సక్సెస్, ఈ ప్రోడక్ట్ నువ్వు కొనుక్కున్నావు అని చూపించాలి కదా. ఆ మధ్యలో మనకి ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయ్యో ఏదో జరిగి ఆగిపోయింది అనుకోండి. ఆగిపోయేటప్పుడు ఏం జరగాలి? మన మనీ కట్ అయిపోయి ప్రోడక్ట్ రాలేదు. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుందండి, మన మనీ మనకి ఆటోమేటిక్గా రిఫండ్ వచ్చేస్తాయి కదా. ఓకే, మంచి సెక్యూర్డ్ వెబ్సైట్స్ అయితే వెంటనే మన మనీని ఆటోమేటిక్గా రిఫండ్ చేస్తాయి కదా. సో ఎలా చేస్తున్నాయి? బికాజ్ అది మనకి రోల్ బ్యాక్ చేస్తున్నాయి అనమాట. సో ట్రాన్సాక్షన్ అంటే అతను లాగిన్ అయిన దగ్గర నుండి ప్రోడక్ట్ కార్ట్కి యాడ్ చేసిన దగ్గర నుండి అతని అకౌంట్ నుండి అమౌంట్ కట్ అవ్వడం, సక్సెస్ రావడం, ఇదంతా కలిపి ఒక ట్రాన్సాక్షన్ అనమాట. ఈ ట్రాన్సాక్షన్లో జరిగితే అన్ని యాక్షన్స్ జరగాలి, లేకపోతే ఏది జరగకూడదు. సో అన్ని యాక్షన్స్ జరిగాయి అంటే అప్పుడు పర్మనెంట్ కమిట్ అవుతుంది. లేదు ఈ మధ్యలో ఎక్కడ ఆగిపోయినా ఆటోమేటిక్గా ఏమవుతుంది, రోల్ బ్యాక్ అయిపోయి ఆటోమేటిక్గా ఏదైతే అమౌంట్ కట్ అయిందో అది సేమ్ అతను ఎక్కడి నుండి అయితే పే చేశారో ఆ అకౌంట్కి పంపించేయడం అనేది జరుగుతుంది. ఆ విధంగా మనకి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. మీకు అర్థమవుతుందా? సో అది టీసీఎల్. అలా కాకుండా డీసీఎల్ అంటే ఏంటంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. సో డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అన్నది ఏం చేస్తుందంటే, ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ డేటాబేస్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ డిపార్ట్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు అనుకుందాం. ఈ 5 ఎంప్లాయీస్కి అన్ని పర్మిషన్స్ మనం ఇచ్చామనుకోండి, డేటాబేస్ని చూడటం, అందులో ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒకరు అనాథరైజ్డ్గా వాళ్ళకి తెలియకపోయినప్పుడు ఏం చేయొచ్చు, డేటా మొత్తాన్ని డిలీట్ చేసేయచ్చు. అర్థమవుతుందా? లేదు ఒక తెలియని పర్సన్ అక్కడికి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ అనాథరైజ్డ్ యాక్సెస్ చేసుకొని ఏదైనా యాక్షన్ పెర్ఫామ్ చేసేయచ్చు. ఓకే, కాబట్టి
మనకి ఈ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మనం మాట్లాడినవి టేబుల్ క్రియేట్ చేయడం కావచ్చు, డిలీట్ చేయడం కావచ్చు, అప్డేట్ చేయడం కావచ్చు, లేకపోతే టేబుల్ లోపల డేటాని ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ చేయడం కావచ్చు, లేకపోతే మనం రిట్రీవల్ చేయడం కావచ్చు, లేకపోతే కమిట్ రోల్ బ్యాక్ కావచ్చు. సో ఏ యాక్షన్స్ ఎవరికి ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని, ఓకే, సో మెయిన్ రూట్ యూజర్ కాకుండా జనరల్గా ఏం చేస్తారంటే యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. ఈ యూజర్కి ఈ పర్మిషన్స్, ఈ యూజర్కి ఈ పర్మిషన్స్, ఇతను టేబుల్ మాత్రమే క్రియేట్ చేయగలడు, ఇతను టేబుల్ డిలీట్ చేయగలడు, ఇతను ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్లో డేటా ఇన్సర్ట్ చేయగలడు, సో ఇతను మాత్రమే టేబుల్లో డేటా డిలీట్ చేయగలడు. ఈ విధంగా మనం పర్మిషన్స్ ఇవ్వాలి. ఇస్తే అప్పుడు మనకి డేటా అనేది సెక్యూర్డ్గా ఉంటుంది. ఆ ఆథరైజేషన్స్ కూడా కరెక్ట్గా ఉంటేనే మనకి ఎవ్రీథింగ్ కరెక్ట్గా ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఈ యాక్షన్స్ వీళ్ళే చేయాలి, ఈ యాక్షన్స్ వీళ్ళే చేయాలి, ఈ డేటా ఈ మోడిఫికేషన్ వీళ్ళే చేయాలి అని చెప్పేది డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనమాట. సో డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనేది ఏం చేస్తుంది? అంత పర్మిషన్స్, ప్రివిలేజెస్ అంటాం మనం. సో ఈ ప్రివిలేజెస్ వీళ్ళకి ఇవ్వాలి, ఈ ప్రివిలేజెస్ వాళ్ళకి ఇవ్వాలి, ఈ ప్రివిలేజెస్ వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి సో వాటికి సంబంధించిందంతా కూడా డీసీఎల్ చూసుకుంటుంది అనమాట. మీకు అర్థమవుతుందా? అంటే ఒక డేటాబేస్ మీద ఒక టేబుల్కి సంబంధించి మనం ఆర్డీబీఎంఎస్కి సంబంధించి ఒక డేటాబేస్లో ఏమేమి చేస్తాం? టేబుల్ క్రియేట్ చేస్తాం, డిలీట్ చేస్తాం, డేటా ఇన్సర్ట్ చేస్తాం, అప్డేట్ చేస్తాం, సెలెక్ట్ చేసుకొని రిట్రీవల్ చేసుకుంటాం, అలాగే రోల్ బ్యాక్ చేస్తాం, కమిట్ చేస్తాం, ఇలా రకరకాల యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తాము. మనం చేసిన యాక్షన్స్ని బేస్ చేసుకొని వాటిని డివైడ్ చేస్తూ 5 సబ్ కేటగిరీస్ విడగొడుతూ ఒక్కొక్క సబ్ కేటగిరీని ఒక్కొక్క సబ్ లాంగ్వేజ్గా మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక మనం నెక్స్ట్ నేర్చుకోబోయేది ఒక్కొక్క సబ్ లాంగ్వేజ్ని నేర్చుకుంటూ కంప్లీట్గా ఇప్పుడు మనం ఏమేమి యాక్షన్స్ అయితే మాట్లాడామో అవన్నీ కూడా ప్రాక్టికల్గా మనం నేర్చుకోబోతున్నాం. సో ఈ క్లాస్ వరకు మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఎస్క్యూఎల్ అనేది మనకి 5 సబ్ లాంగ్వేజెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ 5 సబ్ లాంగ్వేజెస్ కలిపి మనం చేసే అన్ని యాక్షన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ఆ యాక్షన్స్నే 5 సబ్ కేటగిరీస్గా డివైడ్ చేస్తూ వాటిని ఒక్కొక్క దానికి ఒక్కొక్క సబ్ లాంగ్వేజ్ ఇస్తూ సో ఒక్కొక్క దాని అండర్లో కొన్ని మనకి కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ని బేస్ చేసుకొని మనం క్వరీస్ రాస్తాం అనమాట. రాసి ఆ కరస్పాండింగ్ యాక్షన్, ఇప్పుడు మాట్లాడిన ఏ యాక్షన్ పెర్ఫామ్ చేయాలన్నా దానికి తగ్గ క్వరీ రాస్తాము. క్వరీ రాసి ఆ యాక్షన్ని మనం పెర్ఫామ్ చేస్తామన్నమాట. మీకు అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకి సబ్ లాంగ్వేజెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా యాక్షన్లోకి వెళ్ళిపోదాం. ఒక్కొక్క ఎస్క్యూఎల్ సబ్ లాంగ్వేజ్ని నేర్చుకుంటూ దానికి సంబంధించిన క్వరీస్ ఏంటి, అవి ఏ విధంగా రాయాలి అన్నది ఇంకా ప్రాక్టికల్ స్కిల్స్లోకి వెళ్ళిపోతూ ఒక్కొక్కటి నేర్చుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ.